షోరూమ్ కు పోయి కొత్త కారు కొనుక్కొచ్చుకున్నాం 4 రోజులకే రిపేర్కి వచ్చింది. హగో మాకేం సంబంధం, మేము అమ్మినాం మీరు కొన్నారు ఆడికి అయిపోయింది అని కంపెనీలంటే ఎట్లుంటది? మెకానిక్ షాప్లో బైక్ సర్వీసింగ్ ఇచ్చినాం, చక్కగా చేయక మళ్ళా గదే రిపేర్కి వచ్చింది. ఒక్క పారి చేసినాం అయిపోయింది, మళ్ళెందుకు చూస్తామని మెకానిక్ అంటే నడుస్తుందా? బండి పంచర్ అయితే ట్యూబ్ అతికించినాం, అటెన్కా కూడా గాలి పోతుంటే నన్ను అడగొద్దు అని పంచర్ షాప్ అయిన అంటే ఎట్లుంటది? సేమ్ టు సేమ్ గీ ముచ్చట సుతగ్గట్లనే ఉన్నది. మరి కాళేశ్వరంలో ఇంకో కథ బయటపడ్డదుల్లో మేడిగడ్డ పిల్లర్లు దశకినప్పుడు ఏమన్నారు? రిపేర్ల జిమ్మేదారు అది కట్టిన ఎల్ఎన్టీ కంపెనీదే, సర్కార్ రూపాయి సుత పెట్టుకోదన్నారు ఇంజనీర్లు. అవు అంతా మేమే చూసుకుంటామని ఆ కంపెనీ సుత చెప్పింది. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే చల్ మాకేం సంబంధం, కట్టినం అయిపోయింది, మీరు పైసలు ఇస్తే రిపేర్లు లేకుంటే లేదని ఉత్తరం రాసిండ్రు కంపెనీ వాళ్ళు. బ్యారేజీ కుంగిన కాడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఆడికి నీళ్లు పోకుంటే ఇంకో దిక్కు మలిపేతానికి కాపర్ డ్యాం కట్టాలన్నట. దీనికి 56 కోట్లు ఖర్చు అవుతుందని అందాజా లెక్క. ఎందుకు ఇట్లయిందో తెలుసుకొని మరమ్మతులు చేయాలంటే 500 కోట్లకు మీద కావాలని ఆఫీసర్లు చెప్తున్నమాట. కానీ నెల కిందట మాదే జిమ్మెదారు అన్నోళ్ళు ఇప్పుడు మాకేం సంబంధం లేదని చెప్పుడే గమ్మతుంది. అన్నారం కాడ బుంగలు పడే దాని సంగతి ఏందో మరి. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన గవర్నమెంట్ వాయే లేలే కమిషన్లు దీని ఆత్రం కట్టినందుకే గింత ఆగమైంది, పక్కా ఎంక్వైరీ చేపిస్తాం, సీదా ఆడికి పోయే చూస్తామని గవర్నమెంట్ అనబట్టే. ఆఖరికి ఏం తేలుతుందో గాని కాళేశ్వరం కథలు ఎట్లున్నాయో అసెంబ్లీలో చెప్పిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు మిత్తి అధ్యక్ష. దానిపైన ఈ బ్యాక్ వాటర్స్ వలన సుమారు 1,00,000 ఎకరాలు మునిగిపోవడము, దీంట్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు అయినాయి. కానీ మనం ఇచ్చింది ఈ కాంట్రాక్ట్ ఆంధ్ర కాంట్రాక్టర్స్కి, వాళ్ళు లాభం పొందారు, వాళ్ళు ధనవంతులు అయ్యారు.